వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవ్వ మా ఇంట్లో మా తాత ఇద్దరు లవర్స్ నా డీప్ లవ్. సరే సరే ఏడద్దు, చెప్పు చెప్పు ఏమైంది? సరే నాకే అర్థమైంది, రాపాను. సరే ఉన్ని రా ఫాస్ట్గా రా, చెయ్యితో రారా పిన్న అన్నా. ఇది సిమ్ ఇస్తారు కదా? ఇస్తాను. సిమ్ 2 కావాలా? ఉండేదే ఇచ్చేకప్పా. ఇది యా ఫోన్ కానీ అవుతుందా? యా ఫోన్ వేసుకోబోతుంది. 2G 3G 4G 5G యాదన్నా ఫోన్ ఎట్లా లవర్స్ కి ఏమైనా చేసుకోండి పై. మాకేం నెట్ ఇస్తాను, కాలింగ్ ఇస్తాను, అంతా ఇస్తాను. ఏంలా కొంచెం ఇది రిస్క్ లో కూడిండేది. ఏమనంటే ఒక 2 లవర్స్ ఉన్నారన్నా, వాళ్ళిద్దరికి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి సిమ్ ఇచ్చేయన్నారు. సరే, దాన్ని ఇంకా సాయంత్రం వాళ్ళిద్దరికి సిమ్లు వేసి వాళ్ళిద్దరిని కలిపియాలి. ఇట్లా మీరు ఏమైనా చేసుకోండి. వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది, తెలిపి సిమ్ ఇచ్చేయన్నారు. వాళ్ళు ఇస్తే ఎంచుకొని ఇప్పుడు వేరే సిమ్ కాల్ తీసుకోపోయి ఇందాక ఇస్తాను ఎక్కువ ఏమైనా చేసుకో. లవర్స్ కన్నా వాళ్ళ అమ్మ కన్నా లేదు. సాయంత్రం వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి, అదే నా బాధ. ఏం లేదు, వాళ్ళిద్దరు అన్నం తింటా ఉండా, ఏంలా ఏడుస్తాను నేను. ఇంకా వాళ్ళ అమ్మకన్నా ఇచ్చుకో, నాకు సంబంధం లేదు. కావాలా సిమ్? వాళ్ళ అమ్మకొద్దు, లవర్స్కి ఇద్దరికి ఇస్తా. ఇప్పుడు వాళ్ళని కలుపుదామంటావు? కలుపుదాం, సిమ్ ఇచ్చి నువ్వు హెల్ప్ చేస్తా. నేను ఏం హెల్ప్ చేయాలి తప్ప. తమ్ముడు ఎంతసేపు వచ్చేది తెలిసేది అంత బిన్ వస్తే కాదరా, ఆడ ఇంట్లో ఏడుచుకొని 2 పెట్టుకొని ఇట్లా ఎంతసేపు వచ్చేది లేట్? మీ తాత తెలిసిపోయిందా? ఇప్పుడు ఎట్లా మన పరిస్థితి? ఉన్నా చెప్తాను. ఇప్పుడు మీ తాత ఎవరిని కొట్టలేదా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాత తెలిసిపోతే పెద్ద రామాయణం చేస్తే దాన్ని ఇంకా ఫాస్ట్ తెలియకూడదు. సరే బాబా, 10 నిమిషాలు ఇప్పుడు ఇస్తాను. తెలియకుండా తెలిసని నాకు సంబంధం లేదు. నేను సిమ్ ఇస్తాను అంతే. నీకు అర్థమైందా? ఒక నిమిషం ఇదేం నడుస్తాను చెప్పా. ఏం కోసమో ఏమరా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అవ్వ మా ఇంట్లో మా తాత ఇద్దరు లవర్స్ నా. నేను లవ్ జంటని అర్థం చేసుకోకపోతే వద్దు నా.